హాయ్ ఫ్రెండ్స్, జే సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను క్యారెట్ పొటాటో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ ఆనియన్ని సన్నగా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు, హాఫ్ టమోటోని సన్నగా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ రెండింటిని ఆయిల్లో ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇందులో హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన క్యాప్ ఉంచేసి ఆలు క్యారెట్ మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. మిడిల్లో ఒకసారి చెక్ చేసుకుందాము. క్యారెట్ ఆలు కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఒకసారి అన్నీ మిక్స్ చేసుకొని ఆలు క్యారెట్ కుక్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా స్పూన్తో కట్ చేస్తే కట్ అవుతే సరిపోతుంది. మరి ఓవర్గా కుక్ అయితే ముద్దగా అయిపోతుంది. చూడండి, ఇలా కట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ మలైని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ మలై లేకపోతే పెరుగుని బాగా బీట్ చేసి యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర, ఫ్రెష్ మలై లేదా బాగా బీట్ చేసిన పెరుగుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పొటాటో కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.